పవన్ కళ్యాణ్ గారి గురించి రీసెంట్గా అదే పనిగా జనసేన పార్టీ నుంచి బయటకు పంపించేసిన, చాలా క్లియర్గా వినండి, పంపించేసిన కన్నా రజనీ గారు ఇష్టానుసారం ఏదో ఒక విధంగా పవన్ కళ్యాణ్ గారిని, జనసేన పార్టీని విమర్శిస్తూనే వస్తున్నారు. ఇంకా చెప్పాలంటే అదే పనిగా, అదే వృత్తిగా ఇంకా అనేక ఛానళ్ళు తిరుగుతూ జనసేన పార్టీ మీద అనేక రకమైనటువంటి విమర్శలు చేయటమే ఇంకా పనిగా పెట్టేసుకున్నాడు. రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారికి సర్జరీ జరిగింది. సైనస్కి సంబంధం ఉన్నటువంటి ఒక సర్జరీ జరిగింది, అందరికీ తెలిసిందే. ముక్కుకి ఆయన సర్జరీ జరిగిందని అందరూ కూడా సోషల్ మీడియాలో కూడా వచ్చినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. అయితే దీని మీద ఎవరైనా మాట్లాడతారు? దీని మీద కూడా ఎవరైనా విమర్శిస్తారు? అసలు ప్రతిపక్ష పాత్రలో ఉండేటువంటి ఏ పార్టీ అయినా కూడా విమర్శించిందా కనీసం? కానీ కన్నా రజనీ గారు వాళ్ళందరికన్నా దిగజారిపోయారు అని చెప్పాలి. ఎందుకనో నాకైతే తెలీదు. అంటే వృత్తిపరంగా అడ్వకేటు, చాలా మంచి మహిళ, నాకు తెలిసినటువంటి మహిళే సోదరి. కాకపోతే ఆవిడ ఎందుకు ఇలా అయిపోయారు? కేవలం పవన్ కళ్యాణ్ గారి మీద ఇంతలా పీకల దాకా పెట్టేసుకునేటువంటి పాపం పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు? ఎంత అక్కసుంటే మాత్రం కనీసం హెల్త్ ఇష్యూస్ అప్పుడు కూడా ఇలా మాట్లాడడం తగ్గుతుందా? నేను ఒకసారి మీకు వినిపిస్తాను ఆవిడ మాట్లాడినటువంటి మాటలు, ఆ తర్వాత మనం విందాం. కరెక్ట్ టైం ఆయన రెస్ట్ తీసుకోవడానికి. ఇదే టైం మామూలుగా సైనస్ ప్రాబ్లమ్స్ ఎప్పుడన్నా ఎండాకాలం దాని తీవ్రత ఉండదు సార్. నాకు చాలా మంది సైనస్ పేషెంట్స్ తెలుసు, బయట కూడా చాలా మంది ఉన్నారు. డాక్టర్ సో చలికాలంలో దాని తీవ్రత పెరుగుతుంది, లేకపోతే ఇన్ఫెక్షన్ లాగా డస్ట్ అలర్జీ ఇవన్నీ ఉంటుంది. ఎండాకాలం డస్ట్ ని ఎండ ఉండదు కాబట్టి మనకి సైనస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇబ్బంది ఉండదు. కానీ ఈ టైంలో డాక్టర్స్ ఎందుకు రిఫర్ చేసినారో నాకు తెలియదు, కానీ చాలా కరెక్ట్ టైంలో రిఫర్ చేసినారు సార్. కరెక్ట్ టైంలో సర్జరీ చేసుకోమని రిఫర్ చేసినారు. మామూలుగా సైనస్ సర్జరీస్ అన్ని చలికాలమే జరుగుతుంది, వర్షాకాలం చలికాలం. ఎందుకంటే మాకు చాలా బాగా ఉంది, తట్టుకోలేకపోతున్నాం, ఇంకా మేము భరించలేము, ఈ 1 వీక్ ఉండలేకపోతున్నాం, మజిల్ కట్ చేయండి అంటే కంట పెరుగుతుంటుంది ముక్కులో ఎక్స్ట్రా కంట, దాన్ని కట్ చేస్తారు. సో దాని వల్ల అది ఇన్కన్వీనియంట్ వల్ల వాళ్ళకి చాలా ఎలర్జీగా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇలా మాట్లాడుకుంటూ ఎందుకు ఆ సర్జరీ చేస్తారు ఏంటి, ఎండ వల్ల ఇబ్బంది ఏమి ఉండదు, ఎండాకాలం అసలు ఇబ్బంది ఉండదు, లేదంటే ఇంకొకటి అని చెప్పి డాక్టర్ పాత్ర కూడా ఆమె వహిస్తూ రీసెంట్గా కొంతమంది ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది జనసేన పార్టీ మీద. ఇది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శించడం అనేది. అంటే నార్మల్గా ఆవిడకి ప్రాబ్లం ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ నాకు ఆ ప్రాబ్లం ఉంది కాబట్టి నాకు బాగా తెలుసు. దాని గురించి నేను చెప్తున్నా. చలికాలం అనేది తీవ్రంగా ఉంటుంది, ఎండాకాలం అనేది ఇక్కడ డస్ట్ ఎలర్జీ చాలా ఎక్కువగా వస్తుంది. మరి ఆవిడకి తెలుసో తెలియకో, లేదంటే ఏది పడితే అది మొత్తం అంతా నేను సర్వాంతర్యామి, డాక్టర్ చదివేశాను, లాయర్ చదివేశాను, ఇంజనీరింగ్ చదివేశాను, సైంటిస్ట్ నేనే, అన్నీ నేనే అని చెప్పేటువంటి ఆలోచనలు ఏమన్నా మాట్లాడేస్తున్నారేమో నాకైతే తెలియదు. కానీ నేను వ్యక్తిగతంగా నాకు ఆ సైనస్ ప్రాబ్లం ఉంది కాబట్టి నేనైతే చెప్తున్నా. మిగతా వాళ్ళ గురించి నాకు తెలియదు, నాకు ఆ బాధ అనుభవిస్తున్నటువంటి వ్యక్తిగా నేను చెప్తున్నా. నేను ఇప్పటికీ ప్రతిరోజు దానికి సంబంధించి నాజల్ స్ప్రే కొట్టుకుని మాత్రమే బయటికి రావాలి. ఇంకొకటి, చలికాలం చలి వల్ల, ఆ చలి గాలి ఎక్కువ తగలటం వల్ల చాలామందికి జలుబు చేస్తుందని మాత్రం అందరికీ తెలుసు. అలాగే ఎండాకాలంలో కూడా డస్ట్ ఎలర్జీ వల్ల ఇంకా ఎక్కువ వస్తుంది. అంతేకాకుండా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తులకి, అంటే బహిరంగ సభల్లో లేదా ఎక్కడ పడితే అక్కడ తిరగటం, ఎక్కడ పడితే అక్కడ కొండల్లో గుట్టల్లో ఆయన పర్యటనలు చేయటం, వాటి వల్ల ఏంటంటే వాటర్ చేంజ్ అవుతాయి. అలాగే మీకు తెలియదే ఉంది, అక్కడ ఒక వెదర్ ఉంటుంది, ఇక్కడ ఒక వెదర్ ఉంటుంది. అవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారికి రెగ్యులర్గా పడదు. ఆయనకి సినిమాల్లో ఉన్నప్పటి నుంచి కూడా కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. ఆయనకి ఒక్క ముక్కు దాని గురించే కాదు, ఆయనకి ఆస్తమాకి సంబంధించినటువంటి ఇష్యూ కూడా ఉంది. తరచుగా ఈ డస్ట్ అలర్జీ అదంతా వచ్చినప్పుడు కూడా ఎక్కువ ఆయనకి ఊపిరి సలపనిచ్చేటువంటి పరిస్థితి ఉండదు. సో ఆయన దాని గురించి చాలా ఇబ్బంది పడుతున్నారు. సో దానివల్ల ఈ ఎండాకాలం అయితే ఆయన మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ అందరికీ తెలిసింది. ఆయన శాఖకి సంబంధించి, పరిపాలనకి సంబంధించినటువంటి ఒక మీటింగ్లో ఉండగా సడన్గా నార్మల్గానే నాకైనా సరే ఒక్కసారి ఉన్నట్టుండి బాగా హెవీ హెడేక్ వచ్చేస్తుంది. మొత్తం అంతా తలంతా పట్టేసి బరువెక్కిపోయి ఏం చేయాలో అర్థం కాదు, ఊపిరి సరిగ్గా తీసుకోలేం. అలాంటిది అంటే అది స్టార్టింగ్ 2-3 స్టేజుల్లో ఉండగా, ఇంకా అది మరీ ఎక్కువైపోతే కనుక ఆపరేషన్కి వెళ్ళాల్సిందే. అంటే ఈ కండ ఆవిడ కొంతవరకు అవగాహన ఉంది. అది మరి గూగుల్లో కొట్టారా ఇంకొకటి కొట్టారా అనేది నాకు తెలియదు, కానీ మొత్తానికైతే ఆ కండ పెరగటం అనేది చాలా ఎక్కువ. అది కండ పెరిగిపోయినప్పుడు గాలి లోపలికి వెళ్ళటం అనేది అంత ఈజీ అవ్వదు, అక్కడ ఉక్కిరి అయిపోతారు ప్రతి ఒక్కళ్ళు కూడా. అది పవన్ కళ్యాణ్ గారికి ఆ సిచ్యువేషన్ వచ్చింది ఆ టైంలో, శుక్రవారం పూట.
వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. సార్ కంప్లీట్గా క్లోజ్ అయిపోయేటువంటి పరిస్థితి వచ్చింది, మీకు ఇది కంటిన్యూ అయితే మీరు ఇబ్బంది పడతారు, దయచేసి సర్జరీకి వెళ్ళండి అని చెప్పి ఆయనకి చెబితే ఎస్ సరే అని చెప్పి అప్పుడు ఆయన సర్జరీకి వెళ్ళటం జరిగింది. అయితే ఇక్కడ అంతవరకు బాగానే ఉంది కన్నా రజనీ గారు మాట్లాడింది. కానీ ఆ తర్వాత మాట్లాడారు చూసారా, ఎండలు ఎక్కువ ఉన్నాయి అందుకే దాన్ని తప్పించుకోవడం కోసం ఇలా ఆయన ప్లాన్ చేసి ఉంటారు అనేటువంటి మాటలు ఉన్నాయి చూసారా, ఇవి బాగాలేదండి. మీరు ఏమైనా అనుకోండి, మీరు నా మీద గతంలో ఇలా మీ గురించి మాట్లాడుతున్నారని చెప్పి కేసులు కూడా పెడతానన్నారని తెలిసింది నాకు. ఇలా మీరు ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారి మీదే వచ్చి కూర్చుని మాట్లాడేస్తూ ఉంటే బాధగా ఉంటుంది. ఒక వీర మహిళగా, ఒక మొన్నటి వరకు ఆ కుటుంబానికి సంబంధించి ఒక సభ్యురాలుగా, ఒక సోదరిగా చెప్తున్నా, ఇది పద్ధతి కాదు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు అనేది సాధారణమే. కానీ ఆయన వ్యక్తిగతమైనటువంటి ఆపరేషన్ హెల్త్ బాగున్నప్పుడు కూడా మీరు ఇలాంటి చౌకబారు మాటలు మాట్లాడడం అనేది అస్సలు బాలేదు, అది కరెక్ట్ కాదు. అదొక్కసారి ఆలోచించుకోండి. మీరు ఇదే పని అంటే పవన్ కళ్యాణ్ గారి మీదే ఒక పగబట్టేసినట్టుగా కన్నా రజని అనేటువంటి ఒక మహిళ జనసేన పార్టీ వల్ల ఈ రాష్ట్రానికి పరిచయం అయిందండి, అది గుర్తుపెట్టుకోండి. ఆ గౌరవాన్ని ఇవ్వండి పార్టీకి. పదవులు ఇస్తేనే నేను ఆ పార్టీలో ఉంటాను ఇవన్నీ మాటలు పక్కన పెడితే, మీకు ముఖ్యంగా జనసేన పార్టీ మీకు ఒక మంచి గుర్తింపు ఇచ్చింది, అధికార ప్రతినిధి అనేటువంటి ఒక పదవి ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా మీకు ఎక్కడికి వెళ్ళినా సరే మీకంటూ ఒక గౌరవాన్ని కూడా ఆ పార్టీ కల్పించింది, అది గుర్తుపెట్టుకోండి. మీరు అంటారు కదా నా కులం, నా మతం, నా ప్రాంతం అని, మీరు ఎన్ని అనుకున్నా కానీ ఇలా అన్నీ అనుకున్నటువంటి వ్యక్తిని కనీసం ఆయన హెల్త్ బాగున్నప్పుడు బాగుండాలని కోరుకుంటారు. కానీ ఆయన మీద ఇలా వ్యంగ్యంగా ఇలా ఇష్టానుసారం మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. కన్నా రజనీ గారు ఒక్కసారి ఆలోచించుకోండి. ఇంతకన్నా మీరు సైంటిస్టు లేదంటే డాక్టరు ఇంకొకటో ఏమో నాకైతే తెలియదు. ఇలా మీకు మరి ఎవరు చెప్పారో, ఎవరైనా చెప్తే మీరు మాట్లాడారా లేదా గూగుల్లో డేటా తీసుకుని మాట్లాడారో, మీరు చెప్పేది పూర్తిగా అబద్ధం. ఆ ప్రాబ్లం తీవ్రం అయితే అది మీకు తెలుస్తుంది. ఫేస్ చేసేవాళ్ళం కాబట్టి మాలాంటి వాళ్ళకి అది ఐడియా ఉంది. అంతేగాని మీరు ప్రతిసారి ఇలా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చెయ్యండి. ఆయన శాఖకు సంబంధించి ఏదైనా తప్పు చేస్తే చేయండి, ఆయన పరిపాలనలో ఏదైనా తప్పులు ఉంటే దాన్ని ఎత్తి చూపించండి. అంతేగాని ఇలా హెల్త్ ఇష్యూస్ గురించి, ఇంట్లో జరిగినటువంటి వాటి గురించి మీరు ఏదో లోపల ఏదో పెట్టుకుని బయట ఇంకొకటి ఆయన మీద బురద చల్లాలి, ఇంకొకటి చల్లటం అనేది కరెక్ట్ కాదు. మిగతా వాళ్ళకి మీకు మరి ఆ సావాసాలు ఏంటో మరి నాకైతే తెలియదు. కానీ అది 6 నెలల సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారు, వీళ్ళు వాళ్ళు అవుతారంటారు కదా, అలా అయిపోయిందేమో అనిపించింది. కన్నా రజనీ గారు దయచేసి వాళ్ళ ట్రాప్లో పడి మీరు ఇరుక్కుపోకండి. మీకంటూ కాస్తో కూస్తో మంచి పేరు ఉండేది మొన్నటి వరకు, దాన్ని కూడా మీరు ఏది పడితే అది మాట్లాడి అబాసు పాలవుతూ నవ్వులు పాలవటం అనేది కొంచెం బాధగా అనిపించి మాత్రమే చెప్తున్నాను.